ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కారుణ్య నియామకాల విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర విభజన జరిగాక వివిధ ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్స్ లో 20,800 కారుణ్య నియామకాలు జరగడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వీరిలో కొంతమంది ఒకే కుటుంబం నుంచి 3వ తరానికి చెందిన వారు ఉన్నారని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా జరిపే నియామకాలతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా కారుణ్య నియామకాలు ఉన్నాయని, ఎందరో యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారని చెప్పింది. మరణించిన ఉద్యోగి కుటుంబం ఆర్థికంగా బలంగా ఉందా లేదా అనే విషయాన్ని కారుణ్య నియామకం విషయంలో ప్రధానంగా చూడాలని సూచించింది. ఆ కుటుంబం ఆర్థిక వనరులు ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణాల కన్నా తక్కువగా ఉంటే వారికి ఉద్యోగానికి బదులుగా ఎక్స్గ్రేషియా చెల్లించాలని స్పష్టం చేసింది. ఉద్యోగి మరణించడానికి ముందు ఎవరైతే ఆయన సంపాదనపై ఆధారపడి జీవిస్తారో వారే కారుణ్య నియామకానికి అర్హులు అని క్లారిటీ ఇచ్చింది. భార్య, కుమారుడు, కుమార్తె, తల్లిదండ్రులు మాత్రమే ఈ పరిధిలోకి వస్తారు. ఉద్యోగం పొందే ఉద్దేశంతో సోదరులు, అక్క చెల్లెళ్లు, మేనల్లుళ్ళు, మేనకోడళ్లు కూడా ఆధారపడి జీవించేవారిగా క్లెయిమ్ చేస్తున్నారని హైకోర్టు స్పష్టం చేసింది. మరణించిన ఉద్యోగి చివరి జీతం, మిగిలి ఉన్న సర్వీస్ కాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఎక్స్గ్రేషియా లెక్కించాలి. ఒకవేళ కుటుంబంలోని అర్హులకు ఉద్యోగం ఇవ్వడం తప్పనిసరి అయితే శాశ్వత ఉద్యోగానికి బదులు అవుట్సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలికంగా ఉపాధి కల్పించొచ్చని హైకోర్టు సూచించింది. కారుణ్య ప్రాతిపదికన రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వడం అనేది అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే జరగాలని, ఇది పూర్తిగా ప్రభుత్వ విచక్షణకే వదిలేస్తున్నామని స్పష్టం చేసింది హైకోర్టు. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా కారుణ్య నియామకాలకు సంబంధించి నూతన మార్గదర్శకాల్ని 3 నెలల్లో రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.